అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నాకు ఎవ్వరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానన్న కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు చాలా బాధపడ్డా. సినీ ప్రముఖులను రాజకీయాల్లోకి లాగడం దారుణమన్న చిరంజీవి. కేటీఆర్ వివాదంలో అక్కినేని ఫ్యామిలీని ఎందుకు లాగారన్న ఆర్జీవి. వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన సినీ ప్రముఖులు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తా. మంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు. పేదల ఇళ్ల కూల్చివేతకు మా పార్టీ వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదు. బస్తీలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. కాసేపట్లో సికింద్రాబాద్ సిక్ విలేజ్ లో రేవంత్ పర్యటన. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఆ తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ. వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్న పవన్. సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న స్థానిక నేతలు. అజరుద్దీన్ కు ఈడీ నోటీసులు. గతంలో HCAలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు. సమన్లు జారీ చేసిన అధికారులు. కాకినాడ జిల్లాలో ఇసుక అక్రమ దందా. ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లలో తరలింపు. అడ్డుకోవాలని కోరుతున్న స్థానికులు. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం. ఉచిత గ్యాస్ P4 అమలుపై నిర్ణయం. అమరావతి, పోలవరంపై చర్చ జరిగే ఛాన్స్. తిరుపతిలో మేయర్ వర్సెస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ట్రాఫిక్ లో వాహనం ఆపేసిన ఆముద. ఇరువురి మధ్య వాగ్వాదం. నాలాలపై అక్రమ నిర్మాణాలు. రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు. మంచిర్యాలలో కూల్చివేతలు. బాలా త్రిపుర సుందరి అలంకరణలో దుర్గమ్మ. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఆనం. గతం కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేశామని కామెంట్స్. నేటి నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాత్రి 7 గంటలకు అంకురార్పణ. అనంతరం భూమాతకు అర్చకుల ప్రత్యేక పూజలు. బాసరలో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు. భద్రకాళి ఆలయంలోనూ వేడుకలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం. ముంబై నటి జత్వానీ కేసుపై నేడు హైకోర్టు విచారణ. ముందస్తు బెయిల్ కోరుతూ అధికారుల పిటిషన్. వాదనలు వినిపించనున్న అడ్వకేట్ జనరల్. వనపర్తి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. గుండ్ల చెరువు దగ్గర మనిషిని పోలిన బొమ్మ. భయాందోళనకు గురవుతున్న కేతేపల్లి గ్రామస్తులు. 3 నెలల వేతన బకాయిలు చెల్లించండి. 3 రోజులుగా మున్సిపల్ కార్మికుల ఆందోళన. నిర్మల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త. అల్లూరి జిల్లాలో పోలీసుల దాడులు. నాటు సారా తయారీ కేంద్రాలపై అటాక్. 800 లీటర్ల సారా ధ్వంసం. నేటితో ముగియనున్న హర్యానా ఎన్నికల ప్రచారం. ఎల్లుండి ఎన్నికలు. అక్టోబర్ 8న ఫలితాలు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన మీటింగ్. మౌలిక వసతుల ప్రాజెక్టులు, వరద సాయంపై చర్చ.